భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారావారిగూడెంలో పామాయిల్, నర్సరీ, విత్తనాలు వాడకంపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రైతులకి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు మొక్కలు పెంచడం వల్ల లాభదాయకమే కాదని, పర్యావరణం కూడా మెరుగుపడుతుందని తెలియజేశారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉందని, రైతులకి మంచి విత్తనాలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా హాజరయ్యారు. మలేషియా వాతావరణం వచ్చింది. ఎందుకు అంటే పచ్చదనం పెరిగింది కాబట్టి వాతావరణం కూడా మనకు అనుకూలంగా వస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరు అడిగిన ఇందాక గురునాథ్ రెడ్డి గారు అడిగారు, దానికి కావాల్సినటువంటి ఫార్మ్ మెకనైజేషన్, పామ్ ఆయిల్కి సంబంధించి అన్నింటినీ ఏర్పాటు చేయమని చెప్పాం. మందులు, ఇంతకుముందు మందులు ఇస్తే కూడా దుర్వినియోగం అయ్యేది. మొక్కలు ఇస్తే కూడా మొక్కలు పక్కనేసి మందు కట్టలో వేరే పొలానికి వేసుకునే అవకాశాలు ఉండేవి. అన్ని అనర్థాలు జరిగినాయి, అన్ని అరిష్టాలు జరిగినాయి. కానీ ఇప్పుడు రైతులందరికీ అర్థమైంది. అందరూ ఎక్కడ ఉన్న గిరిజన రైతు కూడా 300 కాదు 400 మొక్క పెట్టైనా కొనుక్కునే అవకాశం వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే దీంట్లో నిలబడగలుగుతాము. ఈ వ్యవసాయంలో రైతుకి స్థిరంగా ఉంటుంది, ఒడిదుడుకులు ఉండవు. ఉన్న కాడికి మనం జాగ్రత్తగా చేసుకుంటే పర్వాలేదని చెప్పి 16-17 టన్నులు తెచ్చిన దళిత రైతులు కూడా ఉన్నారు, గిరిజన రైతులు కూడా ఉన్నారు. అందరం కూడా కష్టపడి ఈనాడు అందరూ వచ్చి అశ్వరావుపేటలో చూస్తున్నారు అని అంటే రాష్ట్రం మొత్తం రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని చూసినటువంటి రైతులు అందరూ కూడా తోటలు వేశారు. మొదటి పంట కూడా వచ్చింది, 2-3 నెలల బట్టి ఆడ కూడా కటింగ్ వచ్చింది. కాబట్టి దయచేసి పామాయిల్కి సంబంధించిన ఆయిల్ ఫెడ్ అధికారులు, చైర్మన్ గారు ఈ విధానం, ఇది మొక్క విత్తనం నాటేటప్పుడే మనం వ్యామ్ వేసుకొని మొక్క పెడితే గ్యానోడర్మా ఉండదు అనే దాని కోసం ఈ రోజునే ప్రధానంగా వైఎస్టీ గారు దాన్ని పట్టుకొచ్చారు. తప్పకుండా ఎమ్మెల్యేలు ఆ మొక్కల విత్తనాలు నాటాలి. భవిష్యత్తులో హైబ్రిడ్ విత్తనం కావాలి. గతంలో ఇచ్చిన విత్తనం ఎక్కువ ఎదిగిపోతుంది. 40 మీటర్లు 50 మీటర్లు ఎదిగిపోతే హార్వెస్టింగ్ కష్టమవుతుంది, కోత కష్టం అవుతుంది. అందుకని పొట్టు విత్తనాలు చూసుకోండి, ఆకు కొరసు ఉండే విత్తనాలు తీసుకోండి, ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు తీసుకోండి. గతంలో ఎట్లా తెచ్చారో ఏంటో నాకు తెలియదు. ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు. ప్రపంచంలో ఏది మంచి విత్తనం అయితే ఆ విత్తనమే అశ్వరావుపేటలో ఉండాలి, అదే ఆయిల్ ఫెడ్లో ఉండాలి. కాబట్టి రైతుకి ఈ రోజున 100 రూపాయలు పెంచిపెట్టినా కూడా మాకు మంచి విత్తనం దొరికి, మంచి మొక్క దొరికితే చాలు. ఎందుకంటే మేము మలేషియా, ఇండోనేషియా పోయి తెచ్చుకోలేము. కానీ మీరు కనిపెట్టి ప్రపంచంలో ఏది మంచి విత్తనం, ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది, దీనివల్ల మనకి రైతుకు లాభం జరుగుతుంది, ఆ విత్తనాన్నే పట్టుకురండి. శుభమస్తులో దసరా దీపావళి అదరహో. ఒకటి మాత్రం నిజం, శుభమస్తులో దసరా దీపావళి సేల్ మామూలుగా ఉండదు. మేమింతే తగ్గించే అమ్ముతాం. 99 రూపాయల పాలీ కాటన్ శారీ 30 రూపాయలు మాత్రమే. పిల్లో 49 రూపాయలు, 199 రూపాయల షిఫాన్ శారీ 99 రూపాయలు, 499 రూపాయల కరల్ క్రేప్ శారీ 199, 500 రూపాయల రాశీపురం కాటన్ శారీ 199 రూపాయలు, 2 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 499 రూపాయలు, 3 రౌండ్ నెక్ టీ షర్ట్స్ 450, షర్ట్ ప్లేస్ ప్యాంట్ బిట్ 199 రూపాయలు మాత్రమే, 5 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, 999 రూపాయల కిడ్స్ బాబా సూట్స్ 499 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.